హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని మనం ఎలాంటి టిప్స్ యూజ్ చేస్తూ కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుందనేది ఈ వీడియోలో చెప్తానన్నమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేశారనుకోండి మీకు ఈ యొక్క పాయింట్స్ అనేది అర్థం అవ్వవు అనమాట. ఈ యొక్క బ్యాక్ పార్ట్ని తీసుకొని క్లాత్ ఉంది కదా, ఈ యొక్క క్లాత్లో ఫస్ట్ అసలు మనం ఏ విధంగా వేసుకోవాలి, కస్టమర్ మనల్ని ఏ విధంగా కుట్టమన్నారా, అంటే క్రాస్ కటింగ్లో కుట్టమన్నారా, స్ట్రైట్ కట్లో కుట్టమన్నారా, అది ఒకసారి తెలుసుకొని క్రాస్ కటింగ్ అయితే ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఈ యొక్క కార్నర్లో ఇక్కడ నేను వేసిన విధంగా అయితే బ్యాక్ పార్ట్ని అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనము చుట్టూతా కూడా ఈ విధంగా లైన్స్ అయితే గీసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా ఉందో ఆ విధంగా చుట్టూ కూడా మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే వేయాలన్నమాట. ఈ విధంగా వేసి కింది వైపున మాత్రం ఒక 2 ఇంచెస్ అనేది బ్యాక్ పార్ట్ని పైకి ఫోల్డ్ చేసుకొని అయితే కింద మార్కింగ్ అనేది వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ని తీసేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనము నెక్ సైడ్ అయితే మార్క్ చేసుకోవాలి. దానికోసము ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేయాలండి. అదేవిధంగా చంక వైపు కూడా మనం బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నామండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ యొక్క స్కేల్తో చూడండి మనము ఫ్రంట్ సైడ్లో తీయాలి కాబట్టి దానికోసం వచ్చేసి ఇక్కడ ఈ యొక్క స్కేల్ని యూజ్ చేసి అయితే నేను చంక లోతు అయితే తీస్తున్నాను అనమాట. ఈ యొక్క స్కేల్ని కూడా ఏం చేయాలంటే మనము ఈ కార్నర్లో మనకి ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది అనేది ఒకసారి అయితే చూసుకొని ఈ విధంగా మనం ఈ యొక్క క్రాస్ని అయితే తీసేసుకోవాలి. ఇక్కడ డ్రా చేసింది వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్కి అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఈ విధంగా మనకి లోత్ అనేది ఈ డిఫరెన్స్ అనేది ఇక్కడ తెలియాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకి సైడ్న ఖర్చు అయితే నేను ఒకసారి అయితే మార్క్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ యొక్క బ్యాక్ పార్ట్ని తీసుకొని మనకి సైడ్ ఎంత ఉందో మనము ఖర్చు కోసం పెట్టుకున్నది వచ్చేసి మార్కింగ్ అనేది వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ అనేది ఎంత ఉందో ఇక్కడైతే చూసుకుంటున్నాను అనమాట. ఖర్చును వదిలేసుకొని మనము ఈ విధంగా నెక్ పార్ట్ అనేది కొలుచుకోవాలండి. ఈ నెక్ పార్ట్ని కూడా ఎప్పుడైనా సరే హుక్ పట్టి సైడే తీసుకోవాలన్నమాట. ఈ విధంగా పైన ఖర్చుకు చూడండి ఒక మార్కింగ్ అనేది వేసాను కదా, వేసిన తర్వాత కిందన నెక్ అనేది డ్రా చేయడం కోసము బాక్స్ షేప్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇచ్చిన తర్వాత ఈ యొక్క స్కేల్ని తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అయితే వేసేసుకున్నాను అండి. ఈ విధంగా మనము రౌండ్ షేప్ అనేది తీయటం మీకు అనేది చేత కాకపోతే ఈ విధంగా స్కేల్తో మనం ఈజీగా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము హుక్ పట్టి సైడ్ మనకి పొడవ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఈ యొక్క పొడవని మనము ఇటు సైడ్ అయితే మార్క్ చేసేసుకోవాలండి. మనం నెక్ పాయింట్ మార్క్ చేసాం కదా, షేప్ బెల్ట్ని వదిలేసి ఎంత ఉందో ఇక్కడ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. మరొక మార్కింగ్ అనేది మనము ఫ్రంట్ సైడ్ డాట్ కోసము, అదేవిధంగా కింద మనకి షేప్ బెల్ట్ దగ్గర ఖర్చు కోసము ఎక్స్ట్రాగా కొంచెం మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ సైడ్ పొడవ అనమాట, అంటే ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా లైన్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము డాట్స్ అనేది వేసుకోవాలి కదా. ఈ యొక్క డాట్స్ అనేది డ్రాయింగ్ వేసుకోవడం కోసము మనకి ఆజీ జాకెట్ ఉంది కదా, ఈ యొక్క ఆజీ జాకెట్ని అయితే ఒకసారి చూసుకోవాలన్నమాట. ఆజీ జాకెట్లో డాట్ యొక్క పొడవ ఎంత ఉందో ఈ విధంగా చూసుకొని ఈ యొక్క మిడిల్లో ఒకసారి ఒక పాయింట్ అయితే పెట్టేసుకోండి. డాట్ యొక్క పొడవు ఈ విధంగా పాయింట్ అనేది పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము డాట్ యొక్క వెడల్పు అనేది ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. అంటే మనకి సెంటర్ ఉంటుంది కదా, డాట్ యొక్క సెంటర్ అండి, ఈ యొక్క పొడవు అయితే చూసుకోవాలి. ఇక్కడ చూడండి మనము హుక్ పట్టి సైడు ఇదైతే చూసుకోవాలన్నమాట. మనకి ఆది జాకెట్లో ఎంత అయితే ఉందో అక్కడ ఈ విధంగా ఈ యొక్క పాయింట్ని అయితే మనము ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి, కింది వైపున మెయిన్ డాట్ యొక్క పొడవు అనమాట, అంటే కింద పొడవు ఎంత ఉంది హుక్ పట్టి సైడ్ నుంచి ఎంత ఉందో చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ యొక్క డాట్ యొక్క వెడల్పు అండి, ఈ యొక్క వెడల్పు వచ్చేసి మనకి ఇక్కడ 1 ఇంచ్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క డాట్ వెడల్పు అనేది నేను నార్మల్గా ఎలాంటి కొలత లేకుండా 1 ఇంచ్ గ్యాప్తో అయితే వేసేసానండి. ఈ విధంగా 3 మార్కింగ్స్ వేసుకున్న తర్వాత మనము మెయిన్ డాట్ని అయితే ఈ విధంగా డ్రా చేసేసుకోవాలన్నమాట. డ్రా చేసుకున్న తర్వాత సైడ్ నుంచి ఈ విధంగా క్రాస్గా అయితే మనము కింది వైపుకి కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చంక వైపు చూడండి, ఈ యొక్క చంక వైపు షేప్ బెల్ట్ని వదిలేసి మిగతాది ఎంత అయితే ఉందో అంత పొడవు అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ వరకు కూడా లైన్ అనేది వేసేసుకోండి. ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది వేసుకున్న తర్వాత
ఒక 1 ఇంచ్ అనేది మనము బయట వైపుకి అయితే మార్క్ చేసేసుకోవాలండి. ఏంటంటే మనము షేప్ అనేది కుట్టినప్పుడు ఇక్కడ క్లాత్ సైజ్ అనేది తగ్గుతుంది కాబట్టి దానికోసం వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా క్లాత్ అనేది తీసుకోవాలి. ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటామంటే ఈ యొక్క బ్యాక్ పార్ట్లో మనం వేసుకున్న మార్కింగ్కి ఈ యొక్క క్లాత్ సరిపోవాలి కాబట్టి దీన్ని ఎక్స్ట్రాగా అయితే తీసుకున్నామండి. ఇక్కడ మనము మెయిన్ డాట్ కోసం వేసుకున్నాం కదా, ఈ యొక్క డాట్ అనేది స్టిచ్ చేసుకున్నప్పుడు ఇది అనేది దగ్గరకు వస్తుంది కాబట్టి దాన్ని వదిలేసుకొని బ్యాక్ పార్ట్ని అయితే కొలుచుకుంటున్నాను అనమాట. మనం ఖర్చు అనేది మార్క్ చేసింది ఇంతవరకు వచ్చింది కదా, ఇక్కడ నుంచి పై వైపుకి లైన్ అయితే డ్రా చేసాము. ఈ విధంగా ఈ యొక్క ఖర్చు అనేది మనకి ఏంటంటే బయటి వైపుకి మార్క్ చేసుకోకపోతే క్లాత్ అనేది సరిపోదు కాబట్టి మనం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ కానీ ఒక 3/4 ఇంచ్ కానీ బయట వైపుకి అయితే మార్క్ చేసుకుంటే మనకి సరిపోతుందండి. దానికోసం అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది బయటకు అయితే తీసుకుంటాము. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి మెయిన్ డాట్ కట్ చేసాము, అదేవిధంగా సైడ్ ఖర్చు మార్క్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి సైడ్ డాట్ అనమాట. సైడ్ డాట్ అనేది వేసుకోవాలంటే ఈ యొక్క హుక్ పట్టీ సైడ్ని, ఈ పట్టీ ఉంది కదా, ఈ పట్టీని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనము కింది వైపునైతే దీన్ని మార్కింగ్ అయితే వేసేసుకుంటామండి. ఈ యొక్క డాట్ని, ఈ డాట్ ఉంది కదా, డాట్కి కూడా మనం మధ్య వెడల్పు అనేది ఆ జాకెట్లో ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఈ యొక్క ఆ జాకెట్లో వచ్చేసి మనకి 1 ఇంచ్ గ్యాప్ అయితే ఉందండి, చూస్తున్నారు కదా. ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్తో అయితే మనము ఈ యొక్క డాట్స్ని కూడా వేసేసుకోవచ్చండి. అదేవిధంగా చంక వైపు డాట్ కూడా ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్తో వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది వచ్చేస్తుందండి. ఇక్కడ వచ్చేసి మనకి షేప్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అనమాట. ఈ యొక్క పొడవు ఎంతవరకు ఉందో చూసేసుకోండి. అంటే మెయిన్ డాట్ యొక్క పైన పొడవు ఉంటుంది కదా చివరన, ఆ యొక్క పొడవు వచ్చేసి దీనికి 10 ఇంచెస్కి వచ్చిందండి. ఈ పొడవు వచ్చేసి చాలా వరకు కూడా 10.5 వరకే ఉంటుందండి, ఎంత హైట్ వాళ్ళకైనా సరే. ఇంతేనండి, మనం ఏ సైజు బ్లౌజ్నైనా సరే ఫ్రంట్ పార్ట్ని ఈజీగా మనము మెజర్మెంట్స్ కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.